పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 1. అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన అవునా? పాపం అపరాధం చేసిన వాళ్ళంతా ఎవరు? సచ్చిన వాళ్ళ బతికిన వాళ్ళ? చెప్పండి. సచ్చిన వాళ్ళ బతికిన వాళ్ళ? చెప్పండి. సచ్చిన వాళ్ళ బతికిన వాళ్ళ? అంటే బతికున్నట్లే ఉన్నారు కానీ సచ్చినవాడేను, అంతే కదా? చాలా పరాలు చూడండి, తల్లిదండ్రులకి ఏదైనా విరోధంగా పిల్లలు చేస్తే, రే నువ్వు ఈ రోజు నుంచి చచ్చిపోయినావురా, మా జీవితంలో లేదు అంటారు. ఎప్పుడో చచ్చిపోయినావు. ఆమె మీ కోడలు, మా కోడలా? యా కోడలు? ఆ కోడలు ఎప్పుడో చచ్చింది. ఆమె మీ కూతురు, మా కూతురా? ఎప్పుడు? యా కూతురు? అదే మా పెద్ద కూతురు, ఆ కూతురు ఎప్పుడు చచ్చింది, బతికుంది కదమ్మా. అట్లా మనం అందరం కూడా పాపము చేసి ఆదాము మొదలుకొని మనమంతా సచ్చి సమాధిలో ఉన్నవాళ్ళం. మన ఆత్మీయ జీవితాన్ని చూస్తే కంపు, వాసన, అక్రమం, అన్యాయం, వేషధారణ. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు, సమాధి తీయండి. ప్రభు వాసన వస్తుంది, ప్రభా తీయండి సమాధి తీసి లాజరు రా బయటికి. వాసన వస్తుంది. ఇప్పుడు సజీవుడిగా బ్రతికాడు. కారణం, ఒకప్పుడు లాజరు జీవితం వేరు, ఇప్పుడు లాజరు జీవితం వేరుగా ఉంది. లాజరు ఇప్పుడు ఎక్కడున్నాడు? లాజరు ఒకప్పుడు దేవుని దగ్గర ఉండేవాడు కాదు, దేవుని సన్నిధిలో ఉండేవాడు కాదు, ఇప్పుడు దేవుని పక్కనే కూర్చొని ఉంటున్నాడు. ఒకప్పుడు మీరందరూ యేసు స్వామి దగ్గర కూర్చునే వల్ల ఉండేవాళ్ళ మీరంతా? లేదు. నేను ఒకప్పుడు 2000 సంవత్సరం వరకు యేసు ప్రభు దగ్గర నాకు తెలియదు, ఆయనతో ఉండేవని కాదు. నా పాప అపరాధముల చేత నేను చచ్చిపోయిన నా జీవితాన్ని, అదిగో సమాధి మీద నా రాయి తీసాను, ఆ సమాధిలో ఉన్న నన్ను కూడా పేరు పెట్టి పిలిచాడు. ఇక్కడ కూర్చున్న మీరు అందరినీ పేరు పెట్టి పిలిచి ఉంటే ఏం చేస్తారు? మీరు కూడా ఆరాధన చేస్తారు, పొగుడుతారు, పాడతారు. ఎందుకు ఈయన్ని లేపాడు అంటే దేవుని మహిమ కొరకు. మనం ఎందుకు పుట్టామంటే దేవుని మహిమ కొరకే పుట్టాము. ఈరోజు సమాధి నుంచి బయటకు వచ్చామంటే ఇది మనందరికీ ఒక గుర్తు, మనందరికీ ఒక గుర్తు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 6వ